सर्वार्थानाम् अनुकूलग्रहसिद्ध्यर्थं यशिनो नाम रूपाभ्यां यादेवी सर्वमङ्गला यस्यां स्फुरदपुंसं सर्वतो जयमङ्गलं तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे गृहाया स्मरामि यत्र योगेश्वरो कृष्णो यत्र पार्थोदनुग्रहः तत्र श्रीविजयार्भुते ध्रुवाणि तिरुमतिर्महालाभस्तेषं जयस्तेषं कुलस्तेषं पराभव एषमिन्दिवरश्यामहृदयास्तु जनार्दनापदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वापराभ्य नमः अरुन्धती वसिष्ठाभ्य नमः सीतारामाभ्य नमः राधाकृष्णाभ्य नमः సచీపురందరాభ్యకి మీ ఇష్టదైవానికి మనసులో నమస్కారం చేయండి. మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్య నమః కులదేవతాభ్య నమః గ్రామదేవతాభ్య నమః ఇష్టదేవతాభ్య నమః స్థానదేవతాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం నమో పార్థాయ దుర్దయ క్షయద్వార శ్రీ పరమేశ్వరత్యర్థే పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభనే సుముహూర్తే అద్య బ్రాహ్మణ శ్వేతవరాహ కల్పే వైవాస్తమంత్రే కలియుగే ప్రథమపాదే జంబద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షదిగ్భాగే శ్రీ రేణుకా దేవతా సన్నిధౌ శ్రీ క్రోధీ నామ సంవత్సరే. నీళ్ళు వదలండి. కుడి చెయ్యిలకు తీసుకొని ఆ కలశంలో నీళ్ళతో పక్కకు కాస్త చిన్నగా వదలండి. అదో కలశారాధన కృత్వా అదో మీ దగ్గర ఉన్నటువంటి కలశంలో ముందు అక్షంతలు వేయండి. 2 అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని బోర్లించి వేయండి. చెయ్యి పెట్టండి. చెయ్యి ఎలా పెడతారో ఏళ్ళు పెట్టద్దు, అరి చెయ్యి మూసి ఉంచాలి. ఎప్పుడైనా అరి చెయ్యి మొత్తం కంప్లీట్గా. హరి ఓం గల్షముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః కుక్షం సాగర సర్వే సుప్త దీపావసుందరారుగ్వి ధీరోజోసామజనహన్యేచ సర్వే కలుషం సమాశ్రితాః అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టిదేవా పూజార్థం దుర్దయక్షయద్వారకారకः గంగే జమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నదిం కురు అపోహ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షः పుండరీక వరదా త్రివారపి మంత్రస్య. ఇవ్వండి. చేతి తీసి ముందు ఆ పువ్వుతో మీరు సంప్రోక్షణ చేసుకోండి. ఆత్మానా సంప్రోక్ష త్రివారపి మంత్రస్య. ముందున్నటువంటి ఆ దేవుళ్ళపై సంప్రోక్షణ చేయండి. పోగా ఖర్జూర పండు. తర్వాత పూజా వస్తువుల మీద, పూజా ద్రవ్యాల మీద ఆత్మానా సంప్రోక్ష త్రివారపి మంత్రస్య దేవానాం సంప్రోక్ష త్రివారపి మంత్ర పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష త్రివారపి మంత్రస్య. ఇప్పుడు మీకు కుడి చేయి దగ్గర ఉన్నటువంటి గణపతి కుడి చేయి దగ్గరి పోకా ఖర్జూర అక్షంతలు వేయండి. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్యవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిసాదరం మహాగణాధిపదేవతాభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహా గణాధిపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆ పువ్వుతో 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః ఆజ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం. ఓమాపవిష్టామయో భవాస్థానం జ్యోదాత్రే మహేరా చక్షుషేవశ్నాతమోర్సః తస్యాం జాయతే అనంగమో అక్షిషజన్మదాభోదాచనః. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సానంతరం వస్త్రం వేయండి. వస్త్రాలు ఉంటే వస్త్రం వేయండి. వస్త్రాభవస్రాన్కారపాద వస్త్రం సమర్పయామి. వస్త్రాంధార వస్త్రానంతరం గంధం జీలకర్ర కాస్త గంధం పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషణీమేశ్వరికం సర్వభూతానాం దామిహో పద్మహేశ్వర్యం. శ్రీమన్మహా గణాధిపతిదేవతాముఖారవిందేవో దివ్య పరిమళచంద్రం సమర్పయామి. హరిద్రాదిక కుంకుమ విలేపనచూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. హరిద్రాదిక కుంకుమ విలేపనచూర్ణం సమర్పయామి. పుష్పై పూజయామి. యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతిస్తాత్పరస్ ఆయుష్యమగ్రం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతాం ధారయామి. ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. పుష్పై పూజయామి. ఓ పుష్పాలు పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజానాయ నమః, వక్రతుండాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, శ్రీవరసిద్ధివినాయకాయ నమః. పాదారవిందయోః నానావిధ పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి.
ధూపమాగ్రాపయామి. రెండు అగరబత్తులు ముట్టించి ధూపం చూపించాను. ఓం మనస్పతి రసోద్భుతో గంధ దిహోగంధముగ్రే సర్వదేవానాం ధూపో యమృగుహితాం ధూపమాగ్రాపయామి. ఆ చెంబు మీద పెట్టుకోండి ఆ దీపాలు, లేకపోతే అక్కడ స్టాండ్ ఉంటే స్టాండ్ దీపం చూపించండి గణపతికి. భూదీపం బ్రహ్మరూపాభ్యామేదేవి శ్రమంగళం సర్వతో జయమంగళం. మహాగణాధిపతి దేవతా ముఖారవిందయో దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. మీకు 2 అరటి పండ్లు ఉంటాయి, అందులోకించి ఒక అరటి పండు గణపతికి పెట్టండి, కాస్తంత చక్కెర వేయండి లేదా ఖర్జూరం పెట్టండి. ఇంకా ఏమైనా ఉంటే నైవేద్యం పండ్లు ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టండి. ఒకటి అమ్మవారికి, ఒకటి గణపతికి. ఏం లేదమ్మా, కాస్తంత ఇప్పి చక్కెర బెల్లమైనా పర్లేదు. బెల్లం ఇష్టమైనదమ్మా గణపతికి. గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం. గురుప నైవేద్యం అంటారు. మీరు అది వేసుకునే వాళ్ళు మొత్తం అన్నం వేసుకోండి, లేదా కుడి పక్కన వేసుకోండి, కుడి సైడ్ వేసుకోండి, లేదా మొత్తం వేసుకోండి. ఓం పలానీర్యామలా పుష్పాచ పుష్పణే బృహస్పతి బృహస్పతిముచ్చాసన. నీళ్ళు చల్లండి నైవేద్యాల మీద. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. మధ్య మధ్య పాణీం సమర్పయామి, ఉత్తరాభూషం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతి దేవతాభ్యో నమః. రంభాబలోదక శర్కరోపేత నైవేద్యం నివేదయామి. మంగళ నీరాంజన దీపం దర్శయామి. ఆ దీపాన్ని చూపించండి, కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి దీపం దర్శయామి. ధూపదీప కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి దేవత అనుగ్రహ కరుణాకరాక్షిరస్సు. ఓం ఖైకదండాయ విద్మహే వక్రదండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది మంత్ర పుష్ప అక్షంతలు వేయండి గణపతికి. ఇది మంత్ర పుష్పాన్ని సమర్పయామి, నమస్కరోమి. అదో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ లలితా పరావడ్డారిక బాలా త్రిపుర సుందరి, శ్రీ రేణుక గౌరీ దేవతాభ్యో నమః. ఇప్పుడు మళ్ళీ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకొని మీ దగ్గర కంకణం ఉంటుంది, ఆ కంకణాన్ని ఒకరికొకరు కట్టుకోండి. రావన్నా అంటున్నా రాడు మీకు. ఏ ఊరు? ఇక్కడ ఉందన్నా ఏముంది. గౌరమ్మకి 3 ఉండాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ ముగ్గురు ఆ గౌరమ్మలో ఉంటారు. మీ ముందున్న తమలపాకులో పెట్టుకోండి అమ్మ, లేదా కొడుక మంచిగా ఉంటే కొడుకలో పెట్టినా సరే. కొడుక దొల్లకుండా ఉండాలి, లేదు అంటే తమలపాకులో పెట్టుకోండి. గౌరమ్మకు బొట్టు పెట్టండి. మహాగౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. బొట్టు పెట్టి 2 అక్షంతలు వేయండి. అక్షంతలు వేసి ఆ నీళ్లు చల్లండి 3 సార్లు. మహాగౌరీ దేవతాభ్యో నమః. శ్రీ లలితా పరావతారిక బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః.
पादयोः पाद्यं समर्पयामि, हस्तयोः आद्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि, शुद्धोदकस्नानं स्नानानन्तरं वस्त्रान् ఇప్పుడు వస్త్రం వేయండి. वस्त्रान् धारयामि, वस्त्रानन्तरं दिव्य परिमलगन्धां धारयामि, गन्धं जिलकరించండి. गन्धद्भारान्तरादर्शां नित्यपुष्टां करेशनीं ईश्वरीं सर्वभूतानां तामिह पद्महे श्रियं श्रीमन्महा गौरी देवताभ्यो नमः. महालक्ष्मी महाकाली महासरस्वत्यो नमः. वस्त्रान् धारयामि, वस्त्रानन्तरं दिव्य परिमलगन्धां धारयामि, गन्धानन्तरं हरिद्रावि पసుపు కుంకుమమే हरिद्राविक కుంకుమావలేపనచూర్ణం సమర్పయామి, పుష్పై పూజయామి. ఒక పుష్పాన్ని పెట్టి కుంకుమార్చన చేయండి. మీరు అంటానంటే అమ్మవారి యొక్క నామాలు చెప్తాను, మీరంటా అంటే లేదు అంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ వేస్తా అంటే అలా వేసినా సరే. ఇప్పుడు నైవేద్యం కాదు, అర్చన అయిన తర్వాత ఓం ప్రకృత్యై నమః. ఉంగరం వేలుతో అమ్మవారి మీద కుంకుమ వేస్తూ ఉండాలి. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచేయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయాయై నమః. ఓం లక్ష్మీయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం దీత్యాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుదారిణ్యై నమః. నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ పదాయై నమః. ఓం బుద్ధ్యాయై నమః. నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయ. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రేయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షియై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖీయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పద్మాక్షియై నమః.
ఓం పుణ్యగంధాయై నమః చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం సత్యాయై నమః ఓయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమాయై నమః ఓం శ్రియాయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుందరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హిరణ్యై నమః ఓం శ్రీన సౌమ్యాయై నమః ఓం హరిణ్యకర్త్యై నమః ఓం శ్రీన సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం విషమః ఓం దారిద్ర్యదంసిన్యై నమః ఓం నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః ఓం అనండి ఓం శ్రీ శివవాచ దేవీత్వం భక్తి సులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః దేవ్యవాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వే సాధనం మయాత వైవా స్నేహేన ప్యంభా స్తుతిః ప్రకాశ్యతే ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణో ఋషిః అనుష్ఠుచ్ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో
श्री दुर्गा सप्तश्लोकी पाठे विनियोगः ओम ज्ञानिनामपि चेतांसि देवी भगवती हिसा फलादा कृष्य मोहाय महा माया प्रयच्छति ओम शुभांद दासी दारिद्र्य दुःख भयहारिणी कात्मधन्य सर्वोपकार करणाय सदात्र चित्त सर्वमंगल मांगल्ये शिवे सर्वं नमोस्तुते शरणागता दीनार्ता परित्राण परायणी सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते ओम सर्वस्वरूपे सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यस्त्र विनो देवी दुर्गे देवी नमोस्तुते ओम रोगानशेषा लपहंसि तुष्टा तुष्टा तु कामान् सकलानभीष्टा त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिताह्य श्रेयतां प्रयान्ति सर्वबाधा प्रशमनं त्रैलोक्य शाकिलेश्वरी एवमेव त्वया कार्यं करिष्ये కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కుంకుమ మళ్ళీ వేసి ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేయండి ధూపమాగ్రాపయామి వనస్పతిరసోద్భుతో గంధర్వగంధమత్రమాగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వండి ప్లాస్టిక్ గ్లాసులు వీళ్ళు కొబ్బరికాయలు పెట్టండి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం మీ దగ్గర ఉన్నటువంటి ఇంకో అరటిపండు నైవేద్యం పెట్టండి మీకు గ్లాసులు వస్తాయి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ గ్లాసులో పట్టుకోండి మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే కుట్టచ్చు ఇది ఎడగొడతారు వాళ్ళు రాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రెండు కలిపి కొట్టండి ఒకటి పలుకుతాయి కదా ఇద్దరు కలిపి కొట్టి ఒకటి పలుకుతాయి రేణుక తెల్లమ్మ పండుగ సందర్భంగా ఈరోజు జరిగేటువంటి మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచేమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణంగా తలచితిమమ్మ పడతులకు ప్రాణమైన పామ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ చిటికెడైన పసుపునే కోరితిమమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ పచ్చనైన గాజులే వరమిమ్మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కరపురారతి మహామంగళాదే
దేవికి మంగళారతి కాత్యాయని దేవికి కర్పూరారతి మహామంగళా దేవికి మంగళారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది నిలువు నిజ శోభలకు నిత్యహారతి నిలువు నిజ శోభలకు నిత్యహారతి దేదీప్యంగా వెలిగే దివ్యహారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ మంగళమమ్మ వీణవాణి విద్యాదాయిని పావని మంగళమమ్మ వీణవాణి విద్యాదాయిని పావని మంగళమమ్మ తేజోరూపిణి మంగళమమ్మ వాగ్దేవి మంగళమమ్మ వాగ్దేవి మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ కమలి నివాసిని కమలదలాక్షిని సర్వేశ్వరి ఓ జనని కమలి నివాసిని కమలదలాక్షిని సర్వేశ్వరి ఓ జనని మంగళమమ్మ శ్రీ మహాలక్ష్మి జగదోదారిణి జగదంబ జగదోదారిణి జగదంబ మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ మంగళమమ్మ ఆదిశక్తి శ్రీచక్రవాయిని సర్వాణి మంగళమమ్మ ఆదిశక్తి శ్రీచక్రవాయిని సర్వాణి మంగళమమ్మ త్రినేత్రధారిణి ప్రణిత స్వరూపిణి శాంభవి ప్రణిత స్వరూపిణి శాంభవి మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ చచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎలా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ కూర్చోండి పూజ చేతు మా తల్లి నీకు కుర్చీ పీట లేదు గల్లు గల్లున వచ్చి ఇల్లు తెచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ వంగుండి పూజ చేతు మా తల్లి నీకు వంగుడల హారలేదు గల్లు గల్లున వచ్చి ఇల్లు తెచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ మా తల్లి నీకు నిలువుటద్దాలు వేడుదు గల్లు గల్లున వచ్చి ఇల్లు తెచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లిలమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ దేవా నిలబడు ఇంకా రెండు వాడమంటారా లక్ష్మీ రామ కుంకుమార
రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలముల మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దలకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజులు ముద్దలకు పాదమ్ముల మూవలు గలగలమని సూడి తెలియగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యం బుల బంగారు తల్లి విటమని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్య తులసీ దళాలతో తులతూల్చుదామంటే తులసీ దళాలతో తులతూల్చుదామంటే నీ రుక్మిణి నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూల్చుదామంటే నీ రుక్మిణి నేను కాలాడంగా రాధమ్మను నేను కానయ్యా కృష్ణయ్య యమునా తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కానయ్యా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదయ్యా నేను కానయ్యా కృష్ణయ్య అంత నోము నోచలేమురా వెన్నా మీ గడలతోని గోరు ముద్దలు తినిపించే యశోదమ్మను నేను కానయ్యా కృష్ణయ్య అంత నోములే నోచలేమయ్యా నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చిన దేవయ్యా సంసార సముద్రాల ఒట్టు చేర్చి మమ్ము బ్రోవయ్యా తులసి నేను కాదయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా సంసార సముద్రాన సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా సంసార సముద్రాన సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాగిజ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యే శ్రీ లలితా పరాభట్టారిక బాలాగ్రపర సుందరీ దేవతానంద కర్పూర మంగళనీర అంజన దీపం దర్శయామి నీలి సంప్రోక్షణ చేసి భారత చూచి మీరు కళ్ళ కట్టుకోండి అక్షంతలు పట్టుకొని నిలబడండి ఓం సహస్రవీరం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పర విశ్వరత్పరవాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం దేవశ్వస్తిపరీపరి పతిం విశ్వస్యాత్మే చేదం శాశ్వతం శివమచ్చదో నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరః జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరాలాకులం భాదుడు విశ్వస్య యుగం మహదో సంతవకం శలాభిస్థిరం భక్త్యా
सन्निधो सत्यान् ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सज्ञाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् महादेवी धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यः అమ్మవారికి నమస్కారం చేయండి తో హరాహ మహిమా సదందేత్ర పూర్వే సాధ్యాసంత దేవాః మీ దగ్గర ఉన్నటువంటి జుట్టు ఉన్న కుడుకలో ఒక పుష్పాన్ని వేసి పట్టుకోండి నేను వస్తున్నా అలాగే ఇప్పుడు మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరు ఇళ్లలోకి వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళొద్దంటే మీకు అందరికీ సుంకు బియ్యం ఇస్తారు ఇప్పుడు సుంకు బియ్యం తీసుకుపోయి మీరు బోనాలు వండుకోవాలి కనుక మళ్ళీ ఇళ్లలోకి ఎవరికి బియ్యం తెచ్చి ఇవ్వరు ఇప్పుడు మీరే తీసుకొని పోవాలి గుడి నుండి కనుక ఇప్పుడు బయట వాళ్ళు వస్తున్నారు వాళ్ళు బియ్యం సుంకిస్తారు బియ్యం తీసుకొచ్చారు ఇంట్లో ఆ బియ్యాన్ని సుంకిచ్చిన తర్వాత బియ్యం తీసుకొని వెళ్ళండి అమ్మవారికి కళ్యాణ పట్టు వేస్తారు ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి రాత్రికి నాగవెల్లి జరుగుతుంది అమ్మవయ్యి ఉన్నావు నీవు అంబిక తల్లిని చూపేలా మాపై లేదిక కన్నా పాపల ప్రోవ నీకు భారమా కల్పవల్లి మమ్ము బ్రోవు ఈశ్వరి కరుణత కాపాడు పరమేశ్వరి రములో మాడుచుండగా మమత లేకదు సరించిన న్యాయమా మాయా సంసారములో మాడుచుండగా మమత లేకదు సరించిన న్యాయమా కనికర నా హృదయ హస్తదలు కోరి మాకు బదులు ఇవ్వవ కల్పవల్లి మొమ్మ బ్రోవు ఈశ్వరి కల్పవల్లి మమ్మ బ్రోవు ఈశ్వరి కరుణత కాపాడు పరమేశ్వరి కరుణత కాపాడు పరమేశ్వరి కుంకుమార్చనలో చేసినటువంటి మహిళామూర్తులందరికీ తెలియజేసిన ఏమనగా ఏం చేస్తారో అందుకు 500 రెట్లు ఎక్కువగా ఇంకా ఎక్కువగా మీకు సహకరిస్తుంది అమ్మ. అందుకే దయచేసి అమ్మవారి సేవలో పాల్గొంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఈ వివరంతో కూడుకున్నటువంటి విషయాన్ని అయ్యగారు కూడా వివరిస్తారు. ఇప్పుడు కుంకుమార్చన చేసినటువంటి కానుకలు కూడా అయ్యగారికి సమర్పించాలి. మనకి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా ఈ పంతులు? కామారెడ్డి వాస్తవ్యులు. కామారెడ్డికి సంబంధించినటువంటి పంతులు అమ్మవారి సేవలో ఉంటారు. కాబట్టి దక్షిణ రూపంలో ఎవరైనా సమర్పిస్తే అయ్యగారికి సమర్పించండి. ఎవరైతే కొబ్బరికాయ పుట్టేళ్ళమ్మ దగ్గర కొడుతున్నారో పైకి విసరకండి నీళ్ళని. అక్కడ ఆల్రెడీ ఒక పాత్ర పెట్టడం జరిగింది. ఆ నీళ్ళు కొబ్బరి నీళ్ళని ఆ పాత్రలో ఉంచండి. అమ్మవారికి చల్లడం కానీ
అమ్మవారి దగ్గర విసిరేయడం కానీ చేస్తే అమ్మవారు కోపిస్తారు. దయచేసి అమ్మవారు కోపించకుండా ఆ పుట్టెల్లమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టినటువంటి వ్యక్తులంతా కూడా ఆ పాత్రలో పోయండి. ఎట్లయినా కొబ్బరికాయ కొడుతున్నట్టు అమ్మవారికి తెలుస్తుంది. ఇట్లా పైకి చల్లితే మాత్రం కోప్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆభరణాలు కానీ చీరే కానీ అంతా కూడా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అమ్మవారు ఎంత పరిశుభ్రత పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఎవరు కూడా వెళ్ళద్దమ్మా. మాధవి అధ్యక్షురాల యొక్క ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో కోనిచ్చి ఇచ్చారు. వీరందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని ఆలయ కమిటీ అభివృద్ధి వారు కోరుచున్నారు. అదే ఈ అమ్మవారి సంతా కలిసి 5,000 రూపాయలు అమ్మవారి చందా రూపంలో డొనేషన్ చేయడం జరుగుతుంది. వీరికి అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని ఆలయ కమిటీ వారు కోరుచున్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. జై ఎల్లమ్మ మాతాకి జై. మన నిజామాబాద్ లో మహిళా సంఘం పెట్టాలని ఇష్టం ఉంది నాకు. నాది ఇది 10 సంవత్సరాల కోరిక. అయితే అన్ని సంఘాలు ఉన్నాయి, గౌర సంఘం లేదు. అయితే మనము కూడా ఎందుకు ఉండొద్దు, మనం కూడా అభివృద్ధి కావాలి. శాఖలో ఇట్లా మొత్తం పెరిగిపోవాలి గౌర్స్. ప్రతి దగ్గర మన గౌర్స్ గ్రూపులు ఉండాలి. నెక్స్ట్ బోధన్ ఆర్మూర్లో కూడా గ్రూప్ తయారు చేయాలని అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు 26 మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 45 మెంబర్స్ అయినరు. ఇట్లనే అందరూ తల్లి దయతోటి అందరూ ఇది కావాలి.